ఇవాళ మనం మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మన మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అబౌట్ ద మీన్. నేను ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేసుకుని అబ్జర్వేషన్స్తో వచ్చే డీవియేషన్ని సమ్ము చేసి దాన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేస్తే మీన్ డీవియేషన్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ హైట్స్ ఇన్ సెంటీమీటర్స్ అంటే 95 సెంటీమీటర్స్ నుంచి 105 సెంటీమీటర్స్ ఉన్న స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ 9 మెంబర్స్ ఉన్నారు. అలాగే 105 సెంటీమీటర్స్ నుంచి 115 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు 13 మెంబర్స్ ఉన్నారు. సో ఇది ఇచ్చిన గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇందులో మనకి అబ్జర్వేషన్స్ కనపడవు, కానీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనపడతాయి. సో అక్కడ అబ్జర్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ అబ్జర్వేషన్స్ని ఎలా అర్థం చేసుకుని మీన్ తోటి దాని డీవియేషన్ ఎలా ఉంటుందో చూసి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, ఫస్ట్ మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ అని పిలుస్తూ ఉంటాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఇది మీనింగ్ ఫార్ములా. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టేబుల్లో ప్రతిదీ మనం చక్కగా రాసుకుని ముందు హైట్స్ ఇన్ సెంటీమీటర్స్, దీన్ని మనం ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ అని పిలుస్తూ ఉంటాం. ఇది హైట్సే ఇన్ సెంటీమీటర్స్లో ఉంటుంది, కానీ నేను ఇక్కడ సిఐ అని రాశాను. ఇక్కడ మనకి 95 to 105 ఉంది. సో 95 సెంటీమీటర్స్ నుంచి 105 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు. 9 రాసుకుంటాం, అంటే మన ఫ్రీక్వెన్సీస్, దీన్ని ఎఫ్ఐ అంటాం. సో తర్వాత 105 నుంచి 115 అంటే క్లాస్ ఇంటర్వెల్ లెంగ్త్ 10 ఇచ్చాడు, 10 కలుపుకుంటే సరిపోతుంది. సరే, నెక్స్ట్ 115 నుంచి 125, నెక్స్ట్ 125 నుంచి 135, సో 135 నుంచి మళ్ళీ 145, నెక్స్ట్ 145 నుంచి 155. సో ఇవి మన క్లాస్ ఇంటర్వెల్స్. ఫ్రీక్వెన్సీస్ కూడా రాసుకోవాలి. ఇక్కడ 13 మెంబర్స్ ఉన్నారు, తర్వాత 26 మెంబర్స్ ఉన్నారు, తర్వాత 30 మెంబర్స్ ఉన్నారు, తర్వాత 12 మెంబర్స్ ఉన్నారు, తర్వాత 10 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనం ఎప్పుడు ఎక్స్ఐ అని పిలుస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా అబ్జర్వేషన్స్, ఈ సింబల్ ఎప్పుడు ఎక్స్ఐ అంటే. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టైంలో 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆ 9 అబ్జర్వేషన్స్ ఏంటి అనేది తెలియదు. 95 నుంచి 105 మధ్యలో ఉంటారు వీళ్ళు. అంచేత మనం ఏం చేస్తాం, ఇవ్వనప్పుడు దీని మిడ్ వాల్యూని ఒక సింగిల్ అబ్జర్వేషన్గా భావించి అవే 9 అబ్జర్వేషన్ కింద తీసుకుంటాం. దాన్నే మనం ఎక్స్ఐ అని పిలుస్తాం. సో 95 ప్లస్ 105 చేయాలి ఫస్ట్. నేను లాస్ట్ ప్రాబ్లంలో కూడా చెప్పాను. 95ని ప్లస్ 105కి యాడ్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు 200 డివైడెడ్ బై 2 చేసి వస్తే 100. సో 100 అనే ఒక అబ్జర్వేషను మనం ఇక్కడ 9 అబ్జర్వేషన్స్ 900s కింద మనం తీసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్గా ఇక్కడ నేను చెప్పాను, రెండోది ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఈ లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ 10 కనుక 10 యాడ్ చేస్తే వస్తుంది కనుక దీనికి 10 యాడ్ చేస్తే 110 అవుతుంది. దీని మిడ్ ఇక్కడ అబ్జర్వేషను, ఇక్కడేమో ఇంకొక 10 యాడ్ చేస్తే 120 అవుతుంది, ఇంకొక 10 యాడ్ చేస్తే ఇక్కడ 130 అవుతుంది. ఈ రెండిట్లో యాడ్ చేసి బై 2 చేసినా మళ్ళీ 130నే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 140, తర్వాత ఇక్కడ 150. నౌ కమింగ్ టు ద ఎఫ్ఐఎక్స్ఐ. ఎఫ్ఐఎక్స్ఐ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 9 అబ్జర్వేషన్స్ ఒక్కోటి 100 సెంటీమీటర్స్ కింద తీసుకున్న ప్రతి స్టూడెంట్ యొక్క హైట్ మనము 100 సెంటీమీటర్స్ తీసుకుంటే అప్పుడు ఇక్కడ
900 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనము 13ని 110తో మల్టిప్లై చేస్తే మనకి 1430 వస్తుంది. 1430 వస్తుంది. సో అలాగే నెక్స్ట్ 26ని 120తో మల్టిప్లై చేస్తే 3120 వస్తుంది. నెక్స్ట్ 30ని 130తో మల్టిప్లై చేస్తే 39,000 వస్తుంది. ఇది 13 3 39 కనుక ఈజీగా రాయొచ్చు. 39 మిగిలినన్నీ మనం మల్టిప్లై చేసుకోవాలి, ఎక్కడ వదులుకోకూడదు. అలాగే 12 into 14 చేసి ఒక 0 పెట్టుకుంటే సరే 12 14 మనకి ఈజీగా ఐడియా ఉంటుంది. సో 168 0. సో 1680 వస్తుంది. అలాగే సో 10ని 50తో మల్టిప్లై చేస్తే 1500 వస్తుంది. ఇది ఈజీ. ఓకే. సో ఎక్కడ మనము ఇవన్నీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతాయి. ఇక్కడ మన సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇట్లన్నిటిని మనం యాడ్ చేస్తే 12,530 వస్తుంది. మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. సరే, ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ, దీని ఎన్ అని కూడా పిలుస్తారని చాలాసార్లు చెప్పాను. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ సిగ్మా ఎఫ్ఐ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 100 వస్తుంది. జస్ట్ చెక్ చేసుకోవడం అంతే. సరే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ అని కూడా పిలుస్తారు. మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో 12530 డివైడెడ్ బై 100. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 మనం కట్ చేస్తాం. అప్పుడు మనకి మీను 125.3 వస్తుంది. 0 ఇచ్చాడు కనుక చాలా ఈజీ, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మీను. ఈ మీన్ని మనము ఇక్కడ ఫస్ట్ అబ్జర్వేషన్ 100 తీసుకున్నాం కనుక దీంతో కంపేర్ చేయాలి. సో దీంతో కంపేర్ చేసుకుంటే నాకు 25.3 వచ్చింది. 25.3 ఇది డీవియేషన్. ఈ డీవియేషన్స్ ఉంటేనే మనం మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, XIలోంచి X బార్ తీస్తున్నాం, గుర్తుంచుకోవాలి. దీని డీవియేషన్స్ అంటారు. అలాగే దీనికి డిఫరెన్స్ 10 ఉంది కనుక 10 తగ్గించుకుంటే చాలు. అంటే 10 తగ్గిస్తే 15.3 అవుతుంది. మనం సపరేట్ చేసిన అదే వస్తుంది. మళ్ళీ ఇంకో 10 తగ్గిస్తే 5.3 వస్తుంది. తర్వాత 130కి వచ్చాం కనుక మళ్ళీ 130లోంచి ఇది తీసేసేయాలి, 125 తీసేసేయాలి. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఇంకో 10 పెరుగుతుంది కనుక ఒక 10 కలుపుకుంటే సరిపోతుంది. 14.7 తర్వాత ఇంకొక 10 కలుపుకుంటే 24.7. సో ఇక్కడ కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దామైనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్దే తీసుకుందాము. ఇది 125.3 కదా. ఓకే, సో 125.3 దట్ ఈజ్ మై మీన్. లాస్ట్ది అబ్జర్వేషన్ 150 మనం తీసుకుంటే ఇక్కడ 150.0. ఇప్పుడు 1 బారో చేసుకుంటాము. బారో చేసుకున్నప్పుడు ఇక్కడ 4 అవుతుంది. ఓకే, ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 9 ఉంటుంది. అప్పుడు 9లోంచి 5 పోతే 4, ఇక్కడ 4 ఉంటుంది కనుక 2. ఓకే, 24.7 ఇక్కడ కూడా స్మాల్ మిస్టేక్ జరిగింది, చూద్దాం. ఓకే, సో జస్ట్ 10 కలుపుకుంటే సరిపోతుంది మనకి.
కనుక ఇక్కడ ఎంత వచ్చింది 24.7. సో ఇవి ఓన్లీ డీవియేషన్ ఫర్ సింగిల్ అబ్జర్వేషన్. అలాంటి అబ్జర్వేషన్స్ మనకు 9 ఉన్నాయి కనుక మళ్ళీ దీన్ని 9తో మల్టిప్లై చేయాలి. అంటే ఎఫ్ఐ పట్టుకొచ్చి మనము ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 9 దీంతో మల్టిప్లై చేస్తే మనకి 25.3 ఇంటూ 9 చేస్తే మనకి 23 ఇంటూ 9 23 పాయింట్ ఓకే 23 point ఓకే 25 కదా. సో ఓకే సో ఫస్ట్ 25.3 ఇంటూ 9 చేస్తే మనకి వచ్చే వాల్యూ టోటల్ డీవియేషన్స్ ఆఫ్ 9 డీవియేషన్స్ మనం మల్టిప్లై చేస్తే మనకి 227.7 వస్తుంది. అలాగే సిమిలర్గా 15.3ని 13తో మల్టిప్లై చేస్తే మనకి 198.7 వస్తుంది. అలాగే 5.3ని 26తో మల్టిప్లై 5.3 ఇది 26తో మల్టిప్లై చేస్తే మనకి 137.8 వస్తుంది. 137.8 వస్తుంది. ఇదే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ది 141.0 వస్తుంది, అంటే అది రౌండ్ ఫిగర్ వచ్చింది. నెక్స్ట్ది 176.4 వస్తుంది. ద లాస్ట్ వన్ 247.0. సో ఇవన్నిటిని మనం యాడ్ చేస్తే వచ్చేదాన్ని సమ్ ఆఫ్ డీవియేషన్స్ అంటాము. దీన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తాము. ఇదంతా యాడ్ చేస్తే మనకి 1128.6 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము మీన్ డీవియేషన్లోకి వెళ్తాం. సో మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు mean deviation is equal to sigma fi into xi minus x bar divided by n. సో నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 1128.6 ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈజ్ డివైడెడ్ బై n అంటే మనకు తెలుసు 100. సో 100తో డివైడ్ చేస్తే ఈ పాయింట్ 2 డిజిట్లు బ్యాక్ వెళ్తుంది, అంటే 11.286 మీన్ డీవియేషన్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా.